ప్రైజ్లా చూడండి, దేవుని వాగ్దానం మీ కొరకు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండడి. 1 పేతురు 5:6. మరి దీన మనస్కులై ఆయన బలిష్టమైన చేతుల కింద ఉంటున్నామా మనం, లేకపోతే సనిగేవారిగా కొనిగేవారిగా ఉంటున్నామా? మన యొక్క స్థితి, మన పరిస్థితిని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా తక్కువలో ఉన్న మనము సంతోషించగలగాలి, ఎక్కువలో ఉన్న సంతోషించగలగాలి, కలిమిలో ఉన్న లేమిలో ఉన్న, మరి ఎలా ఉన్నా కరువుగా ఉన్నాం మనం, మరి అలాగే ఉప్పొంగుతున్న ధనము, మరి మనం గిన్నె నిండి పొర్లుతున్నప్పుడు గర్వం రాకుండా, మరి అలాగే ఏమీ లేనప్పుడు విచారపడకుండా సమతుల్యంగా మన పరిస్థితి, మన మనసు ఉన్నట్లయితే తగిన సమయం ముందు ఆయన నిన్ను ఇంకా ఇంకా హెచ్చించే దేవుడై ఉన్నారు. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉన్నట్లయితే మనం ఇంకా 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 హెచ్చించే దేవుడు మనకు ఉన్నారు. కాబట్టి అలా ఉండి మనం ప్రార్థిద్దామా?